హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓం శ్రీ సూర్యనారాయణాయ నమః. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో 2025 సంవత్సరంలో రథసప్తమి ఎప్పుడు వచ్చింది, సప్తమి తిథి ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, అలాగే ఈరోజు స్నానానికి చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఇవన్నీ మనకి స్నానం చేసేటప్పుడు ఎటువంటి మంత్రం జపించాలి, రథసప్తమి ప్రాముఖ్యత ఏంటి అనేది అన్నీ ఈ వీడియోలో తెలుసుకుందామండి. ఈ వీడియో చూడబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి మీ బంధువులకి, ఫ్రెండ్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా రథసప్తమి ప్రాముఖ్యత గురించి ముందు తెలుసుకుందామండి. హిందూ మతంలో భూమిపై జీవితాన్ని సాధ్యం చేసే కాంతి మరియు శక్తిని అందించే సూర్యుడిని దేవుడిగా భావిస్తారు. రథసప్తమిని సూర్యుని జన్మదినంగా పరిగణిస్తారండి. కాబట్టి ఆ రోజున ఆయనను ఆరాధించడం వల్ల జీవితంలో సూర్యుని అనుగ్రహం లభిస్తుంది. హిందూ మతంలో సూర్యుడు దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, సానుకూల మనసు మరియు విజయాన్ని ఇచ్చేవారుగా భావిస్తారు. అందువల్ల ఒక నిర్దిష్ట రోజున సూర్యుడిని ఆరాధించడం అన్ని అంశాలతో భక్తుడిని పవిత్రం చేస్తుందని, అంతేకాకుండా ఇది తన జీవితాల్లో చేసిన పాపాలను తొలగించడంలో కూడా సహాయపడుతుందని, తద్వారా అతను తదుపరి జన్మలో మరియు ప్రస్తుత జన్మలో మెరుగైన జీవితాన్ని పొందుతారని ఈరోజు ఖచ్చితంగా సూర్య భగవాన్ని అయితే పూజిస్తూ ఉంటారండి. రథసప్తమి రోజున ఉత్తర అర్ధగోళంలో సూర్యుని గమనాన్ని కూడా సూచిస్తుంది. శీతాకాలం ముగుస్తుంది మరియు వేసవకాలం ప్రారంభమవుతుంది. ఇది భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మరింత గుర్తించదగిన ఉష్ణోగ్రత పెరుగుదలకు సూచనండి. ఈ సందర్భంగా మనకి మాఘమాసం కూడా మొదలైపోతుంది. ఈ మాఘమాసంలో స్నానానికి చాలా ఉపయోగం ఉందండి. ఇంకా సూర్యుడిని ఆరాధిస్తే ఆరోగ్యము చాలా బాగా, అంటే ప్రతి ఆదివారం మీరు ఎవరైతే ఆరోగ్యం సరిగా లేదు అనుకున్నవారు ప్రతి ఆదివారం సూర్య భగవాన్ని ఆరాధిస్తూ ఉంటారు. అలాగే సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించటం, ఇక సూర్యునికి ఇష్టమైన జిల్లేడు ఆకులతో ఆ రోజు స్నానం చేయటం ప్రతి ఆదివారం కూడా చేయొచ్చండి. ఎవరికైతే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అనుకునే వాళ్ళు సూర్య భగవాన్ని ప్రతి ఆదివారం ఆరాధిస్తూ ఉంటే ఆయనకి ప్రీతికరం చెంది మన గ్రహ దోషాలు కానీ, మన ఆరోగ్య స్థితిలో ఆరోగ్యం సరిగా లేని వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉంచి చేసుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా మంచిది. ఇప్పుడైతే మనము రథసప్తమి ఎప్పుడు ప్రారంభమవుతుందో, అంటే సప్తమి తిథి ఎప్పుడు ప్రారంభమవుతుందో చూద్దామండి. ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం ఉదయం తెల్లవారుజామున 4:37 ప్రారంభమై ఫిబ్రవరి 5వ తారీఖు తెల్లవారుజామున 2:35 సప్తమి తిథి ముగుస్తుందండి. మనకి మంగళవారం అంతా ఉంది కాబట్టి రథసప్తమి వచ్చేసి ఫిబ్రవరి 4 మంగళవారం అండి రథసప్తమి. ఇక ఆ రోజు తెల్లవారుజామున మీరు రథసప్తమి రోజు స్నానం చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకొని మీరు స్నానం చేయండి ఫ్రెండ్స్. యజ్జ జన్మ కృతం పాపం మయం సప్త జన్మసు తస్య రోగంచ శోకంచ సప్తమం హంతు సప్తమి అని చెప్పి ఈ శ్లోకాన్ని చదువుకొని రథసప్తమి నాడు స్నానం చేసేటప్పుడు జిల్లేడు ఆకులు, రేగిపండు తల మీద ఉంచుకొని ఈ శ్లోకం పఠిస్తే 7 జన్మల నుంచి వెన్నెంటి వస్తున్న సప్త పాపాలు నశిస్తాయని నమ్మకం ఉందండి. అలా నమ్మి ఆ సూర్య భగవాను ఆరాధిస్తూ ఉంటే మనకి ఆరోగ్య ప్రదాత అయిన ఆ సూర్య భగవానుడు ఆశీర్వాదం అందరికీ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.